హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో నేను చూపించబోయే రెసిపీ చాలా యూస్ఫుల్ రెసిపీ అనమాట. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి ఒక ఔషధం అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో ఈ వర్షాలు పడుతుంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ జ్వరం, దగ్గు, జలుబు, ఫ్లూ వంటి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ చాలా వస్తుంటాయి కదా. ఇవి తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఈ చెన్నంగి ఆకు, మునగాకుతో చేసుకునే ఈ పొడి. ఇది చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఈ పొడితోని. ఇది వేడి అన్నంలో కానీ, దోశకు కానీ, ఇడ్లీకి కానీ, దేనికైనా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దేంట్లోకైనా తినొచ్చు అనమాట, అన్నంకే అని కాకుండా. ఇక్కడ చెన్నంగి ఆకు అంతా కడుక్కొని ఇట్లా ఆకులు తెంచుకొని మంచిగా వాటర్లో కడుక్కొని వాటర్ అంతా పోయేంత వరకు ఇలా ఫ్యాన్ గారికి ఆరబెట్టుకోవాలి. ఇది మునగాకు కూడా సేమ్ అట్లనే ఆకులు తెంపుకొని మంచిగా కడుక్కొని వాటర్ అంతా ఆరిపోయేంత వరకు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. రెండు కూడా అంటే ఎండకు పెట్టకుండా ఇంట్లోనే గాలికి ఆరబెట్టుకోవాలి పూర్తిగా వాటర్ అంతా పోయేంత వరకు. ఇలా ఆరిన తర్వాత మనం ఈ పొడిని అనేది చేసుకోవాలన్నమాట. మరి ఇంకెందుకు లేటు, ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ పొడిని ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం ముందుగా చెన్నంగి ఆకు అంతా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఆయిల్ కానీ ఏం వేయకుండా ఉట్టిగానే ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం సిమ్లోనే పెట్టుకొని మంచి నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆకు మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 to 10 మినిట్స్కి అందులో ఉన్న తడంతా బయటకు వచ్చేసి మనకి ఆకంతా అతుక్కుంటుంది అనమాట. అంటే ఇట్లా ముద్దలాగా అవుతుంది. అయినా కూడా అట్లనే ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఇట్లా మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట. డ్రైగా అయిపోతాయి ఆకంతా కూడా. మనం చేతితో పట్టుకుంటే ఆకు కూడా ఇట్లా లైట్ వెయిట్గా, అంటే తడి ఏం తగలకుండా ఇట్లా మంచిగా డ్రై అయిపోతాయి అనమాట. అలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆకు మాడకుండా చూసుకోవాలన్నమాట. మాడితే ఆ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది కదా. ఇలా జస్ట్ మనకి ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ గాలికి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మునగాకు కూడా సేమ్ అట్లనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి, మంట సిమ్లోనే పెట్టుకొని. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇలా కొద్దిసేపటికి కలుపుతూ ఉంటే ఆకంతా ఇట్లా అతుక్కున్నట్టు అవుతుంది, అందులో వాటర్ తడి అంతా బయటకు వచ్చి. అయినా కూడా మనం కలుపుతూనే ఉంటే అది తడి అంతా ఆరిపోయి డ్రై అయిపోతుంది. ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అదే ప్యాన్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కూడా తడి ఆరిపోయేంత వరకు మనం పట్టుకుంటే ఇట్లా తొనిగిపోవాలన్నమాట, క్రిస్పీగా అవ్వాలి ఆకు అనేది. ఇప్పుడు ఇదంతా కూడా ఫ్యాన్ గాలికి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 చెంచాల వరకు మినపప్పు, 2 చెంచాల శనగపప్పు వేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి నిదానంగా. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ 1 స్పూన్ ధనియాలు, అట్లనే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు కూడా అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి, మాడకుండా ఇలా మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇది కూడా పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇది కూడా కొంచెం క్రిస్పీగా అవుతాయి అన్నమాట మిరపకాయలు కూడా. అప్పుడు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడిగా ఉన్న పెనంలోనే ఒక 5-6 వెల్లుల్లి, అట్లనే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని కొంచెం అలా కలుపుకుంటూ ఉంటే అందులో తడి కూడా ఆరిపోయి ఇవి కూడా కొంచెము డ్రై అవుతాయి అన్నమాట. ఇవి కూడా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులు, అట్లనే ఫస్ట్ ఎండుమిర్చి ఉన్నాయి కదా ఇవి ముందు మిక్సీ చేసి తీసుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే మనకి పొడి కరెక్ట్గా రాదు కాబట్టి ఇది ఫస్ట్ ఇలా ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లిపాయలు, చింతపండు, అట్లనే ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆకులు కూడా వేసుకొని దీనికి ఉప్పు కూడా ఒక 2 స్పూన్ల వరకు దొడ్డుప్పు వేసుకోవాలి. ఇలా దొడ్డుప్పు వేసుకుంటే మనకు పొడి అనేది కొంచెం మెత్తగా రాకుండా ఇట్లా పొడిగా డ్రైగా వస్తుంది అనమాట. అందుకనే దొడ్డుప్పు వేసుకొని మిక్సీ చేసి తీసుకోవాలి. చూసారు కదా ఇట్లా చూపిస్తున్నట్టు ఇలా మంచిగా మనకి ఎక్కడ కూడా మినపప్పు పప్పులు తగలకుండా ఇలా మంచిగా పొడి అవ్వాలన్నమాట. చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా చెన్నంగి మునగాకు పొడి రెడీ అయిపోయింది. ఇది చెప్పాలంటే ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు నోరు అస్సలు మంచిగా ఉండదు కదా, అప్పుడు ఏం తినబుద్ధి కూడా కాదు, నోరు అంతా ఎట్లనో అవుతుంది. అప్పుడు ఈ పొడి తింటే కూడా నోటికి మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది. ఇంకోటి ఇందులో ఉండే చేదు బాడీలో ఉండే వేడిని కూడా, వాతాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట.
ఇంకా చెప్పాలంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తుంది. బ్లడ్‌లో ఏమైనా ఇన్ఫెక్షన్‌లు ఉన్నా కూడా పోతుంది. ఇంకా ఆకలి కానప్పుడు కూడా ఈ పొడి అన్నంలో వేసుకొని తింటే ఆకలి కూడా బాగా అవుతుందనమాట. మరి ఇంకెందుకు లేటు, ఎన్నో ఔషధ గుణాలున్న ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకెందుకు మరి లేటు, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.